ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి ఆయన అల్లుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల శ్రీధర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. మీడియా ముందు ఎంపీ ఎస్పీ వైరెడ్డి కంటతడి పెట్టారు. నంద్యాల అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని చెప్పారు. Thank you very much. All the best. All the best, sir. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూసాం. కర్నూలు జిల్లాకు మరో షాక్ తగిలింది టీడీపీ పార్టీకి. టీడీపీ పార్టీ నుంచి ఎస్పీ వైరెడ్డి ఆయన అల్లుడు కూడా గుడ్ బై చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. టీజీ ప్రసాద్, చెప్పండి. నంద్యాలలో మనం చూస్తున్నాము ఇప్పుడు ఎస్పీ వైరెడ్డి అలాగే ఆయన అల్లుడు కూడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? మహేశ్వరి, కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి గత 3 టర్ముల నుండి దాదాపు 15 సంవత్సరాలు ఎంపీగా సేవలు అందించిన ఎస్పీ వైరెడ్డికి సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉంటూ అనేక రోజుల నుండి అధిష్టానం వెంట చుట్టూ తిరుగుతూ తమకు టికెట్ కేటాయించాలని అధిష్టానం దగ్గరకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అధిష్టానం పూర్తిగా అలసత్వం ప్రదర్శించడంతో ఎస్పీ వైరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్వంతమై కావడం జరిగింది. ప్రధానంగా తనకు అనేక సంవత్సరాల నుండి నంద్యాల పార్లమెంటు సభ్యునిగా ఉంటే తనకే సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఈ రోజు మీడియా ముందు రాజీనామాను ప్రకటించడం జరిగింది. ఈ రాజీనామాతో పాటు తన కార్యకర్తలు, అనుచరులు టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా నంద్యాల పార్లమెంటు అదే విధంగా అసెంబ్లీ స్థానానికి తమ కుటుంబం నుండి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎంపీగా ఎస్పీ వైరెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా తన కూతురు సుజలాను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. గత 15 సంవత్సరాల నుండి ఎంపీగా పనిచేస్తున్న తమకే టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా తనకు బ్లాక్మెయిల్ అదే విధంగా లాబింగ్ చేసే పద్ధతి తెలియదని, కాబట్టే తనకు టికెట్ రాలేదని ఎస్పీ వైరెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అనేక రోజుల నుండి తమకు టీడీపీ అధిష్టానం సీట్ ఇస్తానని మభ్యపెట్టి ఈ రోజు సీట్ ఇవ్వకోకుండా పూర్తిగా అలసత్వం ప్రదర్శించడమే దీనికి కారణమని, అందుకే తనతో పాటు తన కార్యకర్తలు కూడా, నాయకులు కూడా టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని ఎస్పీ వైరెడ్డి ఒక టీడీపీ అధిష్టానానికి ఒక హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు, టీడీపీ అధిష్టానం ఇలాంటి వైఖరి ప్రదర్శించడం కరెక్ట్ కాదు. అనేక సంవత్సరాల నుండి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి వచ్చినటువంటి కార్యక్రమాలను అనేక ప్రజల్లో తీసుకెళ్లి నిరంతరం పనిచేసిన తమకే సీటు ఇవ్వకపోతే గుర్తు తెలియని వ్యక్తులు అభ్యర్థులుగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమనే అధిష్టానాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎంపీ అభ్యర్థిగా ఉంటూ తన కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇస్తానని చెప్పి కనీసం ఎంపీనైనా లేకుంటే ఎమ్మెల్యేగానే ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని నేను అనేక సందర్భాల్లో ఎంపీ ఇవ్వకపోయినా ఎమ్మెల్యే సీట్ అన్న తన అల్లుడికి ఇవ్వాలని అభ్యర్థించినప్పటికీ టీడీపీ అధిష్టానం మొగ్గు చూపకపోవడంతో ఈ రోజు ప్రసాద్ తప్పకుండా ఈశ్వరికి ఇండిపెండెంట్ గా నా ప్రజలు నన్ను ఆదరిస్తారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, డౌటే లేదు దాంట్లో. ఇప్పటికీ ప్రజలు చాలా అసహనవుతున్నారు. ఏంటి ఎస్పీ వైరెడ్డికి టికెట్ కాదు ఎవరు లేదు ఎందుకు? 25 మంది ఎంపీల్లో ఏ 4 నిజాయితీ ఉండొచ్చు, కానీ అందులో నేను ఒక్కని నిజాయితీగా బతికాము, పార్టీకి విధేయతగా ఉన్నాము. అన్నిటికీ ఉన్నా కానీ ఎందుకో మాకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ తీసుకోమని చెప్పడం, అది ఇష్టం లేకపోవడం, ఇంత ప్రజాబలం పెట్టుకొని ఎమ్మెల్సీగా తీసుకొని ఇంట్లో కూర్చోవాలంటే ఇష్టం లేక అయిపోతూ ఇండిపెండెంట్గా 6 రోజులు నామినేషన్ చేస్తాము. ఎంపీగా వేస్తాను, నా బిడ్డలు ఎమ్మెల్యేగా వేస్తాను. తప్పకుండా మేము విజయం సాధిస్తామని పూర్తి విశ్వాసం ఉంది.